హలో నమస్తే అండి. నేను మీ స్వప్నికని. ఇప్పుడు నేను లైవ్ చేయబోతున్నాను. మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? రావాలి తొందరగా. స్వప్నిక లైవ్ చేస్తే మీరు రారా? ఈజీగా వచ్చేస్తారు. ఎందుకు రాదు? తప్పకుండా వస్తారు. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చాలా అంటే చాలా చేయాలి. సో అన్నీ స్పెషల్ చేయాలి అని అంటే తప్పకుండా మనం ఉండాలి అక్కడ కదా. సో ఈరోజు రైస్ కొంచెమే ఉంది కదా, ఈరోజు స్పెషల్ ఇంకో వెరైటీ చేద్దాం. ఓకే, తప్పకుండా మీరు అందరూ నా లైవ్కి వస్తారు కదా. రాకపోతే నేను ఒప్పుతానా? అస్సలు ఊరుకోను, తెలుసు మీకు. అస్సలు ఊరుకోనంటే ఊరుకోను. అంటే ఏం చేస్తానో నాకే తెలియదు, కానీ పక్కా చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. మీరు లైవ్కి ఎందుకు రారో నేను కూడా చూస్తాను, సరేనా? కుక్కర్ ఖాళీ చేస్తాను, కొంచెం అన్నమే ఉంది. ఇప్పుడు మనము అన్నం తినేయాలనుకో, ఒకవేళ సపోజ్ మనం తినడానికైనా వేసుకోవాలి, కుక్కర్ ఖాళీ చేయాలి. ఎస్, అయింది. ఇంకా ఒక్కటి ఉంది, 2 పీసులు చేసిన. వచ్చేయాలమ్మా, వచ్చేయాలి. నన్ను అస్సలు ఇబ్బంది పెట్టద్దు, ఓకే? అస్సలు ఇబ్బంది. ఎస్, వచ్చేసింది. నేనైతే అన్నం తీసేసాను. అయితే కుక్కర్లో మనము వెరైటీగా ఏదైనా చేద్దామా? మీరే చెప్పాలి. ఏదైనా వెరైటీ చేద్దాము అని అంటే ఏది చెప్పరు. మళ్ళీ లైవ్కి వచ్చేయమంటారు నన్ను. లైవ్కి వెళ్తానా? చూడండి ఫ్రెండ్స్, నేను లైవ్కి వెళ్తానా? వీళ్ళు ఏం చెప్పరు. లైవ్లో నేను వీడియో చేస్తుంటే నిన్నలాగే బంగాళదుంప ఉడకపెట్టేసి ఉంచాను. ఏదైనా చెప్పండి అని అడిగితే ఎవ్వరు ఉలుకోలేదు, పలుకోలేదు, కామెంటు లేదు. ఊరికే వస్తున్నారు పోతున్నారు. సర్లే, ఈరోజు అయితే అలా చేయకండి మీరు. నేను ఏదైనా పని చేస్తాను కదా, అప్పుడు మిమ్మల్ని సలహా అడుగుతాను. లైవ్ ఎందుకు చేస్తాను? నేను నేర్చుకుంటున్నాను వంట. లైవ్లో మీరు ఏదైనా చెప్తే దాని మీద నేను పట్టి బాగా నేర్చుకుంటాను, సరేనా? మీరు ఏం చేస్తారో మరి చూడాలి ఈరోజు. మరి నాకు సపోర్ట్ చేస్తారో లేకపోతే చెయ్యరో అంతా మీ ఇష్టం. సర్లే, ఏదైనా మీ దయతోనే. ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.